ఎల్నినో ఎఫెక్ట్తో వానాకాలం ఎండాకాలంలో మారిపోయింది. వర్షాలు పడకపోవడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. నిన్న తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం పూట బయటకు వెళ్తే చెమటలు పట్టేస్తున్నాయి. ఇక రాబోయే 4 రోజులు మాన్సూన్ బ్రేక్ ఉంటుందని, టెంపరేచర్ 40 డిగ్రీలు దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సమ్మర్ లాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాబోయే 4 రోజుల్లో మరింత ఎండ కొట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. వాతావరణ శాఖ అయితే రాబోయే ఒక 4 రోజుల పాటు వర్షాకాలానికి బదులు వానలు పడే బదులు ఎండలు తీవ్రత పెరిగే ఉండే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సో యాక్చువల్ గా కురవాల్సినటువంటి సమయంలో వర్షాలు కురవడం లేదు. ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఇప్పటి వరకు భారీగా కూడా వర్షపాతం నమోదు కాలేదు. సో దీంతో ఈ వానాకాలం సీజన్ లో కురవాల్సినటువంటి వర్షం కురవకపోగా లోటు వర్షపాతం నమోదైంది. సో లోటు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితులలో కనీసం ఈ జూలై నెలలోనైనా భారీగా వర్షాలు పడతాయి, వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలు పండించుకోవచ్చు అనేటువంటి ఆశపడ్డటువంటి రైతాంగానికి అయితే ఒక రకంగా ఇది పిడుగు లాంటి వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణలో మాన్సూన్ బ్రేక్ అయిపోయింది. వచ్చే 4 రోజులు కూడా ఎండలు దంచుకొట్టే అవకాశం ఉంది. చాలా చోట్ల కూడా 40 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపినటువంటి పరిస్థితులలో రైతాంగానికి అయితే ఇది చేదు వార్తగా చెప్పవచ్చు. దీంతో రైతాంగం అయితే పెద్ద ఎత్తున కూడా దిగాలు చెందుతుంది సందీప్. ఎందుకంటే తెలంగాణలో జూలై 15 వరకు కూడా ఋతుపవనాలు బలహీనపడి బ్రేక్ మాన్ నూన్ పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు కరువై పగటి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా పెరిగేనున్నాయి. ముఖ్యంగా జూలై 12, 15 మధ్య తూర్పు తెలంగాణలో 37 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు, హైదరాబాద్ లో 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా ఒక అంచనాకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం వల్ల తూర్పు ఈశాన్య భారతం మినహా మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం లోటుగా కొనసాగుతుంది. సో తెలంగాణలో ఈసారి అయితే మనకు విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సందీప్. ఎందుకంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా ఎండలు దంచుకొట్టగా జూలై నెల సగానికి వచ్చినప్పటికీ కూడా సరిపడా వర్షాలు పడడం లేదు. ఎందుకంటే అటు మార్చిలో సీజన్ సంబంధించినటువంటిది సమ్మర్ ప్రారంభం కావాల్సింది. సో దానికంటే ముందు ఫిబ్రవరి నుంచే ఎండలు విపరీతంగా దంచికొట్టాయి. ఈసారి గరిష్ట స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా, గత 10-12 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కూడా ఈసారి తెలంగాణలో నమోదయ్యాయి ఉష్ణోగ్రతలు. సో ఆ ఉష్ణోగ్రతల పరిస్థితి అలా ఉంచి కనీసం ఈ వానాకాలంలోనైనా వర్షాలు కురుస్తాయంటే కూడా ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఋతుపవనాల యొక్క వాటి యొక్క ఋతుపవనాలు ఎక్కువగా ముందుకు కదలకపోవడంతో వర్షాలు కూడా ఇప్పటి వరకు సరిపడా పడలేదు. సో దీంతో అటు జూన్ నెలలో కూడా లోటు వర్షపాతం కొనసాగింది. జూలైలో ఇప్పటి వరకు కూడా లోటు వర్షపాతమే కొనసాగుతుంది. సో నైరుతి ఋతుపవనాలు మరింత బలహీన పడ్డాయని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది. జూలై 15 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు. దానికి తోడు తీవ్రమైనటువంటి ఋతుపవనాల విరామం కూడా పరిస్థితులు నెలకొంటాయని కూడా వాతావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. జూలై నెలలో సాధారణంగా భారీ వర్షాలు కురవాల్సి ఉండగా ఈసారి వాతావరణం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలోని పరిస్థితిని కనుక చూసుకుంటే ఒక మినీ సమ్మర్ ను తలపిస్తుందని కూడా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు సందీప్. ఎందుకంటే పగలు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, ఉక్కపోత కూడా ఉంటుంది. చల్లగా ఉండాల్సినటువంటి ఈ సమయంలో ఎండ ఉంటుంది, ఉక్కపోత ఉంటుంది, వేడి ఉంటుంది. పగలు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది, నైట్ కూడా విపరీతమైనటువంటి ఉక్కపోతతో కూడా జనాలు ఇబ్బంది పడుతున్నారు. అంటే భారీగా వర్షాలు కురిసి చల్లగా ఉండాల్సినటువంటి ఈ సమయంలో ఇంత ఎండ ఉంటుంది ఏంది? అది అసలు ఇది ఇప్పుడు మనకు వానాకాలం అనుకోవాలన్నా లేకుంటే కలికాలం అనుకోవాలనే ఒక చర్చ కూడా ప్రజల్లో మొదలైంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ సీజన్ లో అంటే ఇప్పుడు వానలు పడుతూ ముసుర్లు పడుతూ
చల్లగా ఉండేటువంటి పరిస్థితులలో ఇంతటి ఎండను కూడా అసలు మేము ఎప్పుడూ చూడలేము. అసలు ఇది కాలం ఎటుపోతుంది ఏంది అర్థం కాని ఒక వింత పరిస్థితి ఉందని కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సందీప్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక మినీ సమ్మర్ ను తలపించేలైతే మనకు ఎండ తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా జూలై 12 నుంచి 15 మధ్య కాలంలో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే అవకాశం ఉంది. తూర్పు తెలంగాణ జిల్లాలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు అయితే ఏకంగా 37 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా నమోదయ్యే ఛాన్స్ ఉంది. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య కూడా పెరగవచ్చు. తీవ్రమైనటువంటి ఉక్కపోత ఎండల కారణంగా స్థానికంగా అక్కడక్కడ వేడి ప్రభావంతో కురిసేటువంటి తేలికపాటి వర్షాలు మినహా ఆశించిన స్థాయిలో వర్షాలు అయితే నమోదు కాకపోవచ్చని కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే దేశ వాతావరణాన్ని ఎల్నినో తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ కూడా తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొంటున్నాయి. అలానే కొంకణ్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసినప్పటికీ కూడా విదర్భ, మరాఠ్వాడ వంటి ప్రాంతాలు ఇంకా తీవ్ర వర్షపాత లోటులోనే కొనసాగుతున్నాయి. జూలై ద్వితీయార్థంలో కూడా ఇక్కడ పరిస్థితులు మరింత క్షీణించవచ్చని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఢిల్లీ పరిసర ప్రాంతాల కేవలం ఋతుపవనాల ప్రారంభంలో మాత్రమే వర్షాలు పడ్డాయి తప్ప అక్కడక్కడ కూడా పెద్దగా వర్షాలు అయితే కురవలేదు. సో మాన్సూన్ ట్రఫ్ ఉత్తర దిశగా విస్తరించడము, ఎల్నీలో అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల కేవలం ఒడిశా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద సగటు వర్షపాతం కంటే -14% లోటుతో ఉంది. ఋతుపవనాలు బలహీనంగా ఉండటం వల్ల జూలై చివరి నాటికి ఈ లోటు 20 నుంచి 25% పెరిగే ప్రమాదం ఉందని కూడా అటు వాతావరణ శాఖ, ఐఎండీ భారత వాతావరణ శాఖ ఒక అంచనాకైతే వచ్చింది. జూలై 2వ వారంలో కొన్ని అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ తెలంగాణకు మాత్రం జూలై చివరి 10 రోజులు మాత్రమే వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఒకవేళ కనుక ఆ సమయంలో కూడా వర్షాలు కురవకపోతే ఇక ఆగస్టు నెలపైనే ఆశట్టు పెట్టుకోవాల్సి వస్తుందని కూడా ఐఎండీ అయితే సూచించింది. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ వ్యాప్తంగా కూడా వింత వాతావరణము, విచిత్ర వాతావరణం అయితే నెలకొంటుంది సందీప్. ఎందుకంటే వర్షాలు పడుతూ, చిరుజల్లులు పడుతూ, ఎందుకంటే నదులు గాని, ప్రాజెక్టులు గాని, వాగులు గాని, చెరువులు గాని పారుతూ ఓకేనా నీళ్లు ఉండాల్సినటువంటి ఇలాంటి పరిస్థితులలో కంప్లీట్ గా కూడా ఎండ ఉంటుంది. ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటున్నటువంటి ఇలాంటి పరిస్థితులలో ప్రజలు, రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. వానలు కురవాలని కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.